నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ టేస్ట్తో హెల్దీ కర్రీని చూపించబోతున్నాను. మీకు ఆల్రెడీ టైటిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. సో ఈరోజు మనం మంచి రుచిగా వాటర్ మిలన్ ముక్కలను పాడేయకుండా మసాలా కర్రీని చూపించబోతున్నాను. ఏంటి అసలు బాగుంటుందా అనే డౌటే వద్దు, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇలా చేసిన కర్రీని మనం అన్నంలోకి తిన్నా, చపాతీతో తీసుకున్నా, బిర్యానీలోకి తీసుకున్నా చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి కూర వండి చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మరి లేట్ చేయకుండా సింపుల్గా చేసే ఈ టేస్టీ కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ నేను సగం కట్ చేసిన వాటర్ మిలన్ ముక్కలను తీసుకున్నాను. నిజం చెప్పాలంటే ఫ్రూట్లో ఎలా అయితే న్యూట్రియంట్స్ ఉంటాయో అలానే ఈ ముక్కల్లో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి అయినా విటమిన్ ఏ అయినా చాలా చాలా బాగుంటుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇలా తీసుకున్న వాటర్ మిలన్ ముక్కలను మనం కట్ చేయడానికి ముందుగానే ఒకసారి కడిగి ఆ తర్వాత ఇలా వెనక భాగంలో ఉండే గ్రీన్ పార్ట్ని స్లోగా ఇలా నైఫ్తో కట్ చేసి తీసుకోండి. ఇలా గ్రీన్ పార్ట్ని పైపైన కట్ చేశాక ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ సైజులో క్యూబ్స్లా కట్ చేసి తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా కట్ చేసిన ఈ వాటర్ మిలన్ ముక్కలను ప్యాన్లోకి కానీ లేదా కడాయిలోకి కానీ తీసుకొని ఉడికించుకుందాం. ముక్కలు మునిగేటంత వరకు నీళ్ళను తీసుకోండి. అలాగే ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపుని, మరో 1/2 టీ స్పూన్ ఉప్పుని తీసుకొని బాగా ఉడికించండి. ఇవి ఉడికేలోగా మరో పక్కన మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ గిన్నెలోకి 2 మీడియం సైజ్ కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకోండి. ఇందులోనే పొట్టు ఒలిచేసిన 10-12 వెల్లుల్లిపాయ రెబ్బల్ని, 1 ఇంచు అల్లం ముక్కల్ని, అలాగే 1-2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కల్ని కానీ లేదా పచ్చి కొబ్బరి అవైలబుల్లో ఉంటే పచ్చి కొబ్బరినైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలకులను తీసుకోండి. మీరు వీటికి బదులుగా 1/2 టీ స్పూన్ గరం మసాలానైనా వాడొచ్చు. గ్రేవీ మంచి రుచిగా రావడానికి ఓ 4-5 జీడిపప్పు పలుకుల్ని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసేటప్పుడు అవసరం అనిపిస్తే కొంచెం నీళ్ళను వేసి ఇలా మెత్తగా రుబ్బి తీసుకోండి. రుబ్బిన పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కనుంచండి. చూడండి, వాటర్ మిలన్ కూడా చక్కగా ఉడికిపోయింది. మరి మనం ఈ టైంలోనే ఓవర్గా ఉడికించాల్సిన అవసరం లేదు. ఇలా మనం ఒక 10 నిమిషాలు ఉడికించామంటే ఒక 80% ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ ప్యాన్ని రెడీగా పక్కన నుంచి వేరే ప్యాన్ని కానీ లేదా కడాయిని కానీ తీసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకొని నూనె వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకును, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కల్ని, కొంచెం కరివేపాకును తీసుకొని బాగా ఫ్రై చేయండి. మనకు ఉల్లిపాయ అనేది బాగా ఫ్రై అయ్యి లైట్గా గోల్డెన్ కలర్లోకి రావాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ని తీసుకొని కలుపుతూ బాగా ఫ్రై చేయండి. మనకు ఈ మసాలా పేస్ట్లోని పచ్చివాసన అంతా పోయి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి. కనీసం 4-5 నిమిషాల టైం పడుతుంది. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఈ పేస్ట్ అంతా కూడా ఇలా చక్కగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, 2 టీ స్పూన్ల కారం, మీరు స్పైసీ కొంచెం ఎక్కువగా తినేవారైతే కొంచెం పెంచుకొనైనా తీసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని బాగా కలపండి. ఉప్పు కూడా మనం ఆల్రెడీ వాటర్ మిలన్ ముక్కల్లో వేసాం కాబట్టి చూసుకొని తీసుకోండి. ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి మనం ఉడకబెట్టిన వాటర్ మిలన్ ముక్కలను తీసుకోండి. నీళ్లు పడకుండా ముక్కలను మాత్రమే తీసుకోండి. కొంచెం వీటిని మసాలాలో ఫ్రై చేశాక మిగతా వాటర్ని తీసుకుందాం. బాగా కలిపి మంటను లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించండి. దీని వలన వాటర్ మిలన్ ముక్కలకు ఉప్పు, కారం, మసాలాలు బాగా పడతాయి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి వాటర్ మిలన్ ఉడికించగా మిగిలిన నీళ్ళను తీసుకోండి. అలాగే గ్రేవీకి సరిపడా నీళ్ళను తీసుకోండి. ఇక్కడ నేను మిక్సీ గిన్నెలో కొంచెం నీళ్ళను వేసి తీసుకుంటున్నాను. ఈ టైంలో గ్రేవీ మరీ పల్చగా కాకుండా ఇలా మీడియం థిక్నెస్గా చేయండి. మీకు గ్రేవీ కొంచెం పల్చగా ఉండాలనుకుంటే నీళ్ళను కొంచెం ఎక్స్ట్రా అయినా తీసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ సుమారు 1 కప్పు వరకు నీళ్ళను తీసుకున్నాను. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కవర్ చేసి 6-7 నిమిషాలు బాగా ఉడికించండి. మధ్య మధ్యలో కలుపుతూ ఒక 6-7 నిమిషాలు ఉడికించామంటే మనకు కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. 6-7 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే
చూడండి, లైట్‌గా ఆయిల్ అనేది ఇలా పైకి తేలి ఉంటుంది. అలాగే కన్సిస్టెన్సీ కూడా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. గ్రేవీని మనం ఇలా తయారు చేసుకుంటే అన్నంలోకైనా, చపాతీలోకైనా చాలా బాగా తినేయొచ్చు. అలాగే వాటర్ మిలన్ ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి చివరిగా ఒక టీ స్పూన్ కసూరి మేతిని కొంచెం నలిపి తీసుకోండి. ఇలా కసూరి మేతి వేయడం వలన హోటల్ స్టైల్‌లోలా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అలాగే కొంచెం కొత్తిమీరాకుడి కూడా తీసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. మీరు కావాలంటే చివర్లో ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసైనా కలపొచ్చు. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది. టేస్టే కాదండి, హెల్త్‌కి కూడా చాలా మంచిది. మీరోసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడు వాటర్ మిలన్ తొక్కలున్నా ఈ కర్రీని చేసుకోవడానికి ఇష్టపడతారు. అలాగే ట్రై చేశాక మీకెలా కుదిరిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కింద కామెంట్‌లో షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.